నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆఫీస్ విధానం పకడ్బందీగా అమలు, జవాబుదారీతనం పెరుగుతుందని ఆశాభావం. మూసీ నిర్వాసితులకు శుభవార్త, తరలించేందుకు నిధులు మంజూరు. బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై కొల్లు రవీంద్ర హర్షం, ట్యాక్స్ మినహాయింపు నిర్ణయం ఉద్యోగులకు వరం. భీమవరం హాస్పిటల్స్ విద్యారంగంలోకి ప్రవేశం, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గుర్తింపు. డీటెయిల్స్ చూస్తే కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఇది పీపుల్స్ బడ్జెట్ అని, సామాన్యులను ఆర్థికంగా ఎదిగేలా ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు నిర్ణయం ఉద్యోగులకు వరమన్నారు. వ్యవసాయ రంగం, గ్రీన్ ఎనర్జీ విషయంలో బడ్జెట్ కేటాయింపులు ఆయా రంగాలకు తోడ్పాటుగా నిలుస్తాయన్నారు. దేశాన్ని ప్రపంచానికి మార్గదర్శిగా చూపించే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని, రాష్ట్రానికి తలమానికంగా నిలిచే పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్కు చేసిన బడ్జెట్ కేటాయింపుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ బడ్జెట్ ఎంతో కీలకంగా నిలుస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధులతో పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం కల్పించినందుకు ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు రవీంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది పీపుల్స్ బడ్జెట్. విజన్ 2047కి, వికసిత భారత్కి మరి ఒక బాటగా ఈ బడ్జెట్ నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ పైన మరి ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది చాలా స్వాగతించాల్సినటువంటి విషయం. అట్లాగే సామాన్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి విధానాన్ని భారత్ రాబోయే తరానికి ఒక ప్రపంచంలోనే ఒక మేటిగా నిలబడేదానికి ఇది ఖచ్చితంగా నిలబడదని చెప్పొచ్చు. అదేవిధంగా ఏపీలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరానికి, అదేవిధంగా అమరావతికి, విశాఖ స్టీల్స్కి, ఇలా అనేక రంగాలకి, పోర్ట్లకి మరి నిధులు కేటాయింపు చేయటం నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి, కేంద్రంతో సానుకూలంగా వెళ్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ ముందుకు వస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ బడ్జెట్లో ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఒక భరోసా కల్పించే విధంగా ట్యాక్సేషన్ విధానాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా హర్షించాలి. అలాగే ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ, ఇలా వ్యవసాయ రంగానికి వనరులు కేటాయింపు అనేది నిజంగా విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఎకరాకి నీరు అందించాలనే లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ముందుకెళ్ళడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ ట్యాక్సేషన్ విధానంలో కూడా మరి ఎవరికీ భారం కాకుండా చేసినటువంటి నిర్ణయాలని మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి రాష్ట్ర ప్రయోజనాలను కూడా కాపాడే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్లో మరి అవకాశం కల్పించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి, రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా కేంద్ర మంత్రులకి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి. మెదక్ జిల్లా సుపరిపాలన అందించే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో ఈ ఆఫీస్ విధానం, అధికారుల సమయపాలన, ప్రత్యేక అధికారుల మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటనల సంబంధిత అంశాలపై సమీక్షించారు. వివిధ శాఖల ద్వారా ఫైల్స్ ఈ ఆఫీస్ విధానంలోనే రావాలని, మాన్యువల్ ఫైల్స్ చూడడం జరగదని చెప్పారు. ఈ ఆఫీస్ విధానాన్ని పకడ్బందీగా అమలు జరపాలని సూచించారు. ఈ ఆఫీస్ విధానం అనేది ఒక సమర్థవంతమైన పాలనకు దిక్సూచిగా పనిచేస్తుందని తెలిపారు.
మనకి సర్వర్లో ఎప్పుడు కూడా స్టోర్ అయిపోయి ఉంటుంది. ఈ ఆఫీస్లో ఫైల్స్ పంపినప్పుడు అధికారుల దగ్గర ఎన్ని రోజులు పెండింగ్ ఉన్నాయో అనేది స్పష్టంగా తెలుస్తుందని, అందువల్ల కలెక్టర్తో సహా ప్రతి ఆఫీసర్పై జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు. అధికారులు సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. వైసీపీ హయాంలో 10 ఏళ్ల పాటు పడిన ఇబ్బందులకు ఆయన ఇప్పుడు ప్రతిఫలం దక్కుతోంది. ఆయనపై ఉన్న అభియోగాలన్నింటినీ ఆధారాలు లేవని ఉపసంహరించుకుంది. ఆయనకు కోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాల్సిన జీతభత్యాలు బకాయిలన్నీ ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఆయనకు పోలీసులతో సంబంధం ఉన్న నామినేటెడ్ పోస్టు కూడా ఇచ్చారు. ఆయనపై జగన్ హయాంలో పలువురు ఐపీఎస్లే కుట్రలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన టీడీపీ ప్రభుత్వం రాగానే ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మరికొంతమంది సైలెంట్ అయిపోయారు. సిద్దిపేట జిల్లా అక్కడపేట మండలం పోతారం జే గ్రామంలో కొడుకుల స్థానంలో కూతుళ్లు కొడుకులై తండ్రికి పిండ ప్రదానం చేశారు. తండ్రి దశదిన కర్మను చేసి పితృ రుణం తీర్చుకున్నారు. కార్యక్రమాన్ని చూసి బంధువులు మరియు గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రకటించిన నూతన ఆదాయం పన్ను స్లాబుల ప్రకారం సుమారు 1 కోటి మంది వేతన జీవులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నూతన ఆదాయం పన్ను విధానం కింద కొత్త ఆదాయం పన్ను స్లాబులు ప్రకటించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ ప్రకటించిన తర్వాత 1 కోటి మంది ప్రజలు ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. కొయ్యలగూడ మండలం రోటరీ క్లబ్లో జరిగిన ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పరిచయ కార్యక్రమంలో శాసన సభ్యుడు సిరిబాలరాజు సభాధ్యక్షుడిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని కోరారు. ప్రధాన ఎన్నికల తర్వాత జరిగే అతిపెద్ద ఎన్నికలు ఇవే కాబట్టి అందరూ కలిసి గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బూత్ పరిధిలో ఇన్ఛార్జీలు బూత్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఓటరుకు అవగాహన కల్పించి ఓటు వేయించాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మన ఎన్డీఏ కూటమి తరఫున ఆయన ఎమ్మెల్సీగా గెలవబోతున్నారు. దీనికి మందరం కూడా సాయి శక్తులు ఏదైతే 5,500 ఓట్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా మా కాన్సెన్స్ నుంచి మీకు ఓటు వేసేటువంటి బాధ్యత నేను వరగంతుల గారు తీసుకుంటాం. తప్పకుండా మిమ్మల్ని మా నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీగా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మనం అందరం కూడా గత ఎన్నికల్లో ఏ విధంగా 3 పార్టీలు కలిసి పనిచేసినాయో అలాగా ఇప్పుడు కూడా అదేవిధంగా మనందరం కలిసి పనిచేయాలి. ఎవరు కూడా
ఎవరు కూడా దీన్ని వేరే అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. వేరే ఇతర వ్యక్తులు మనం ఎక్కడ కూడా సపోర్ట్ చేయకూడదు. కేవలం మనకి అధిష్టానం ఎవరైతే సూచించిందో వారిని గెలిపించుకునేటువంటి బాధ్యత గ్రామాల్లో మన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు మన పేరాబోతుల రాజశేఖర్ గారిని తప్పకుండా మనందరం గెలిపి పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప విషయమని కొనియాడారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతకు బడ్జెట్ ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని కితాబిచ్చారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. నేషనల్ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీఓ సభ్యులు బాధితులను కలిశారు. అక్కన్నపేట మండలంలోని గోవర్ధన గ్రామానికి చెందిన కందారపు సరోజన, అన్నాజీ, మమత వీరు ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం జరిగి మట్టి తవ్వుతున్న క్రమంలో బండరాళ్లు మీద పడడంతో తల్లి కూతుళ్లు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు రేణుకా స్వరూపాలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్హెచ్ఆర్సీ పక్షాన అధికారులకు తెలియజేయడం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కన్నపేట మండలంలో ఎంపీడీఓ, ఏపీఓలను వివరాలు తెలుసుకొని బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశామని, బాధితులను పరామర్శించడం జరిగిందని అన్నారు. ఇలా మాట్లాడతాను సార్, మీతో మాట్లాడతాను. ఆయన నిన్న కూడా మాకు అల్లే లేదు, మాట్లాడితే కూడా మాట్లాడలేదు సార్. ఎందుకంటే మేమందరం ధైర్యం చెప్పినా ఉంటాం. అదే ఈ రోజు ఇంత మంది కనబడతారు, ఇలా లేనప్పుడు వాళ్ళే ఇద్దరు పిల్లలు ఆయననే ఉంటారు, ముగ్గురే ఉంటారు సార్ ఇంత ఇంట్లో. పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య కేంద్రమైన భీమవరం పట్టణంలో గత 20 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న భీమవరం హాస్పిటల్ వైద్య సేవ రంగంతో పాటు విద్యారంగంలోకి ప్రవేశించింది. భారత ప్రభుత్వ అధీకృత అత్యున్నత వైద్య విద్యా నిర్వహణ సంస్థ అయిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల నిర్వహణకు భీమవరం హాస్పిటల్స్కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేవి కృష్ణంరాజు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో వైద్య సేవలను అందించే ఉద్దేశంతో సువిశాల ప్రాంగణంలో 200 పడకలతో వైద్యశాలను ప్రారంభించామని, అన్ని రకాల స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్నామని, అప్పుడు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గుర్తింపుతో ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య విద్యా కార్యక్రమాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తున్నామని, అనస్థీషియా విభాగంలో కేరళకు చెందిన 2 వైద్య విద్యార్థులు దేశవ్యాప్తంగా బోర్డు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ నీట్ కౌన్సిలింగ్లో భీమవరం హాస్పిటల్స్ని ఎంచుకున్నారని, త్వరలో రేడియాలజీ మరియు ఇతర స్పెషాలిటీ వైద్య విభాగాల్లో కూడా సేవలు అందిస్తామన్నారు. బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అంటే డిఎన్బి కోర్సులు వాళ్ళు రికగ్నైజ్ చేసి మన హాస్పిటల్ని అక్రిడియేట్ చేశారు. ఈ నిమిత్తం 2 సీట్లు ఎనస్థీషియా డిపార్ట్మెంట్కి వచ్చినాయి. మొన్న జరిగిన నీట్ పీజీ ఎగ్జామ్లో 2 వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కేరళ నుంచి మన భీమవరం హాస్పిటల్ని ఎనస్థీషియా డిపార్ట్మెంట్లో పీజీ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎన్నుకున్నారు. వాళ్ళు ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ వైద్య విద్యలో మన భీమవరం హాస్పిటల్ ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటగా వైద్య విద్యలోకి ప్రవేశించినట్టు అయ్యింది. ఇంకా ముందు రేడియాలజీ డిపార్ట్మెంటు ఇంకా ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఈ డిఎన్బి సీట్స్లు సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. త్వరలో అవి కూడా అందుబాటులో వస్తాయని ఆశిస్తున్నాము.
ఇదంతా మన భీమవరం హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన పేషెంట్ టర్న్ ఓవరు, ఎక్విప్మెంటు, ఫ్యాకల్టీ వీళ్ళందరూ ఉండటం వల్ల ఇది సాధ్యపడింది. ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వాళ్ళు అక్రిడియేట్ చేశారు. ఇది మన భీమవరం ప్రజలందరికీ, వెస్ట్ గోదావరి ప్రజలందరికీ ఒక గర్వకారణంగా మనం అనుకుంటున్నాం. మీ అందరి సహకారంతో ఇది సాధ్యమైందని మేము అనుకుంటున్నాం. మన భీమవరం హాస్పిటల్స్ ఈ రోజు నుంచి వైద్య సేవలతో పాటు వైద్య విద్యలో కూడా ప్రవేశించింది. నేషనల్ బోర్డు దీన్ని గుర్తించి 2 సీట్లు ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి 2 స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ ఉంటారన్నమాట. వాళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఇక్కడ మన దగ్గర జాయిన్ అయ్యారు. నీట్ పీజీ కౌన్సిలింగ్ లో వాళ్ళు ర్యాంకును బట్టి ఇది ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మన నేషనల్ బోర్డు గుర్తించింది అంటే మన హాస్పిటల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటు జరుగుతున్న వర్క్ను బట్టి గుర్తించి సీట్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఒక అచీవ్మెంట్ భీమవరం హాస్పిటల్. సో పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటిసారిగా మనకి పీజీ సీట్లు వచ్చినట్టు వైద్య విద్యలో. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వెంకటాపురంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలకు చెందిన సుశీల అనే ఉపాధ్యాయురాలు తన కారును పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కడిగిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 3 విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయురాలు సైతం కారును శుభ్రం చేస్తుండడం దృశ్యాల్లో నమోదైంది. ఇది సర్వత్రా చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఈ విషయమై ఎంఈఓ కె శ్రీనివాసరావును వివరణ కోరగా తాను ఆ వీడియోను చూశానని ఎంఈఓ 2 మధుసూదనారావు సదరు అంశంపై విచారించి అంశంపై పూర్తిగా దర్యాప్తు చేసి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తున్నట్లు వివరించారు. స్కూల్లో ఈనాడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ యొక్క ప్రెస్ రిపోర్ట్ని బట్టి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మేము ఎంక్వైరీ రావడం జరిగింది. నా పేరు కె శ్రీనివాసరావు, ఎంఈఓ 1. అదేవిధంగా మన ఎంఈఓ 2 మధుసూదనరావు గారు ఇద్దరం కలిసి రావడం జరిగింది. దీని నిమిత్తం విద్యార్థుల చేత, ఉపాధ్యాయుల చేత, అదేవిధంగా ప్రధానోపాధ్యాయుల చేత పూర్తి రిపోర్ట్ తీసుకొని దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా మేమందరం కూడాను, అంటే ఎంఈఓ 1, ఎంఈఓ 2 పూర్తి రిపోర్ట్ని మన జిల్లాధికారులకు అందజేయవలసిన అవసరం ఉంది. ఇక మీదట ఈ పాఠశాలలో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిఓ సార్కి కూడా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా మా పరిధిలో మేము కూడాను ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులకి, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడాను హెచ్చరిస్తూ ఇక మీద రాకుండా పూర్తి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో విషయమై మన పాఠశాలలో, వెంకటాపురం పాఠశాలలో జరిగిన కారు కావడం అనే విషయం మీద పూర్తి నివేదిక అందించమని జిల్లా అధికారులు కోరిన మీద పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుల్ని, ఉపాధ్యాయుల్ని మరియు విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో వివరం తెలుసుకుని ఆ నివేదిక నేను మరియు ఎంఈఓ 1 సారు జిల్లా అధికారి గారికి అందించడానికి వాడొచ్చి ఉన్నాము. అలాగే ఇక్కడున్న స్థానిక ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు వాళ్ళకి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తగిన వివరాలను కూడా మన ఏపీలో పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ధరలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. జనవరి 31 తర్వాతే పాత ధరలు ఉండగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కనీసం 20% పెరగనున్నాయి. దీంతో తక్కువ ధరలతో జరిగిన క్రయ విక్రయాలను రిజిస్టర్ చేసుకోవడానికి క్లయింట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ క్యూ కడుతున్నారు. బౌద్ధనగర్లో మహిళ మృతి కలకలం రేపింది. మృతదేహంతో 2 కూతుర్లు కలిసి ఉన్నారు. తల్లితో పాటు ఆత్మహత్యకు కూతుళ్లు ప్రయత్నించారు. దుర్వాసన వస్తోందని స్థానికులు తెలపడంతో ఘటన బయటపడింది. 2 నెలలుగా అద్దెకు ఉంటున్నట్లు యజమాని తెలిపారు. మతిస్థిమితం లేనట్లు ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని గాంధీ హాస్పిటల్కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 5 ఏళ్ల క్రితం భర్త వదిలేయడంతో కూతుళ్లతో కలిసి ఉంటున్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి కూతుళ్లు ఫిర్యాదు చేశారు. వైఫ్ అండ్ 2 daughters. మదర్ 2 daughters. డాటర్స్ పేర్లు ఏంటి? రేణుక, ఇంకొక ఆమె పేరు తెలియదు నాకు.
మీరండి బిల్డింగ్ ఓనర్స్. బిల్డింగ్ ఓనర్స్. మా డాటర్. అసలు మీ ఎట్లా బయటకు విషయం ఎట్లా వచ్చింది? 2 months ఇప్పుడు వీళ్ళు పోయి వీళ్ళే పోలీస్కి చెప్పినారంట మా మదర్ చనిపోయిందని. 2 కుక్కలు వాళ్ళు డోర్లే తీయరు కుక్కలు ఒకటే వస్తుంటాయి. ఇప్పుడు డాగ్లు ఎందుకు తెచ్చుకున్నారంటే కైలా భారవ శంకర్ అని నమ్ముతారు. సైకో ఉందండి వాళ్ళ శంకర్ అన్న. ఆ శంకర్ వాళ్ళు స్పిరిట్ యానిమల్ డాగ్ అని డాగ్ని ఏం తిట్టదు చేయదు, డాగ్ని పెంచుకుంటున్నారు. బట్ డాగ్ని బయటికి తీసుకోవతలేరు. ఇంట్లో న్యాచురల్ గా తీసుకోవాలి కదా బయటికి. రూమ్ లోనే బంధిస్తే ఎట్లా? ఎంతకాలం నుంచి ఉన్నారండి ఇక్కడ వీళ్ళు? ఇప్పుడు November 1st నుంచి ఉన్నారు. కిరాయికున్నారు. మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం పొమ్మంటే ఖాళీ చేయలేదు. కిరాయి ఇవ్వలేదు. ఈ నెల ఇవ్వలేదు, పోయిన నెల కూడా సగం కిరాయి ఇచ్చి. ఇప్పుడు జనవరి సంక్రాంతి రోజు కాల్ చేస్తాను. December 30 రోజు పోలీస్ అయిన ముంగట చెప్పింది. ఇక్కడ ఆయన పోలీస్ అయిన ఉన్నది చెప్పింది కాల్ చేస్తాను December 30. కాల్ చేస్తాను. తొందరగా కాల్ చేయించుకోరు. వాళ్ళ మైండ్ ఎట్లనో ఉందమ్మా. వాళ్ళు ప్రాపర్ మెంటల్ స్టేట్ లా మైండ్ సరిగా లేదు. ఆమె ఒకలాగా చేస్తుంది. ఇంకో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మేడ్చల్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గత నెల 30న జరిగిన కృష్ణగౌడ్ హత్య కేసును ఛేదించారు. ఆ కేసు వివరాలు మీడియాకు వివరించారు. మెదక్ జిల్లా ఏడుపాయలలో తాగిన మైకంలో కృష్ణగౌడ్పై దాడి చేసిన 4 స్నేహితులు హతమార్చారు. దాడిలో మృతి చెందిన కృష్ణగౌడ్ను ఆటోలో తీసుకొచ్చి బాలానగర్ పిఎస్ లిమిట్స్లో పడేసి వెళ్లిపోయారు. మృతుని భార్య ఇచ్చిన ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ఘటనలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో షాపూర్లో భార్యాభర్తలు గొడవ జరగడంతో భర్తకు తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని ఫోన్ చేసి ఫ్యాన్కు ఉరివేసుకుని మహిళ మృతి చెందింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఒక ఆటో రిపేర్ చేసిన సమయంలో ఉన్నటువంటి 500 రూపాయల గురించి ఘర్షణ పడినాడు. అతన్ని విచక్షణారహితంగా అతని కుటుంబ సభ్యులను కూడా కామెంట్ చేయడం, అట్లా తిట్టడం జరిగింది. దాంతో ఈ కృష్ణ అది మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకొని ఎలాగైనా సరే ఇతన్ని అంతమొందించాలి, ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి తన మిత్రులు రవి, నరేష్, శంకర్ వీళ్ళందరితోటి సమాలోచన చేసి మాట్లాడుకొని ఇతన్ని ఒక పథకం ప్రకారం ఏడుపాయల టెంపుల్ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఏడుపాయల టెంపుల్ దగ్గరికి వెళ్ళి 29 మధ్యాహ్నం బయలుదేరి అందరూ ఒకే ఆటోలో, రవి అనే అతని ఆటోలో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అతను అక్కడ మద్యం సేవించడం జరిగింది అందరూ కూర్చొని. ఆ టైంలోనే ఇతను వీళ్ళతోటి ఒక పిక్చర్ తీసుకొని స్టేటస్లో పెట్టుకున్నాడు. అదే మనకి క్లూగా దొరికింది. సో తర్వాత నైట్ 10-10:30కి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆటోలో అతన్ని చేతులతోటి కాళ్ళతోటి విచక్షణారహితంగా కొడుతూ అతని వృషణాలని కూడా బలంగా వాటిని చేయడం జరిగింది. దాంతో అతను అక్కడే స్పృహ తప్పి పడిపోయినాడు ఆటోలోనే. స్పృహ తప్పిన తర్వాత కూడా అతన్ని కాళ్ళతోటి చేతులతోటి విచక్షణారహితంగా తల మీద, చెస్ట్ మీద, కడుపులోను అట్లా తన్నడంతో కొట్టడంతో అతను దాదాపుగా చనిపోయే స్టేజ్కి వచ్చినాడు. అతన్ని తీసుకొచ్చి మన బాలనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి నర్సాపూర్ ఎక్స్ రోడ్లో అక్కడ ఆటోలో తీసుకొచ్చి పడేసినారు. తర్వాత కూడా మళ్ళీ ఇంకా బతుకున్నాడేమో అని చెప్పేసి మళ్ళీ అతన్ని చేతులతో కాళ్ళతోటి విచక్షణారహితంగా దాదాపుగా చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతనే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. నైటు 1 o'clockకి ఆ బాడీ 1-1:30 మధ్యలో ఆ బాడీ పడేసి వెళ్ళిపోయినారు. సో తర్వాత మనము ఆ క్లూస్ తీసుకొని ఒక ఆటో వచ్చిపోయిందని చెప్పేసి ఆ క్లూ కూడా మనకు దొరికింది. తర్వాత ఇతని డిసీజ్డ్ ఫోటోని మనం విస్తృతంగా సోషల్ మీడియాలో తర్వాత లోకల్గా చూపించడంతో ఒక ఆటో డ్రైవర్ గుర్తుపడడం జరిగింది. తర్వాత అదంతా మనకి ఇప్పటిదాకా మీరు చెప్పిందంతా కూడా అతను ఎవరు, ఎక్కడ ఉంటాడు, అతని ఫ్రెండ్స్ ఎవరు, ఏం జరిగింది మొత్తం విచారించి శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞానప్రసూనాంబాదేవి అమ్మవారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మహాశివరాత్రి ఏర్పాట్లకు మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. క్యూ లైన్లలో భక్తులకు వాటర్ బాటిల్, ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తామన్నారు. మహిళలు, పిల్లలకు క్యూ లైన్లో పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు. 27వ తేదీన శ్రీకాళహస్తి స్థానికులకు ఉచిత దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. 13 రోజుల పాటు క్యూ లైన్ మొత్తం మంచినీళ్ళ బాటిల్స్ ఇవ్వాలి, శాచెట్స్ ఇవ్వద్దు, ప్రతి ఒక్కరికి మినరల్ వాటర్ బాటిలే ఇవ్వాలి అని చెప్పి సూచించడం జరిగింది.
పాలు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నాం. బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. మహిళలు కానీ పసిబిడ్డలు కానీ క్యూ లైన్లలో ఉంటే వాళ్ళు ఎక్కువసేపు ఆ క్యూ లైన్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ మంచినీళ్ళ బాటిల్స్, పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పసిబిడ్డలకు కూడా అందించడానికి ఏర్పాటు చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటన్నిటితోటి మరొక విషయం, ముందు సమీక్షలో కొంత ఆలస్యమైన ఇవాళ ఆ విషయాన్ని కూడా చెప్పాలి. మహాశివరాత్రి పర్వదినాన కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమంలో జ్ఞానప్రసూనాంబ యొక్క కార్యక్రమం కూడా కలిసి జరుగుతూ ఉంటుంది. ఇద్దరి ఆశీస్సులతోనే భక్తులు బయటకు వస్తారు కాబట్టి 3 రోజుల పాటు 24, 25, 26 3 రోజుల పాటు అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి ప్రతి మహిళకి కూడా ఒక వస్త్రం, అంటే అది జాకెట్ వస్త్రం, గాజులు, పసుపు, కుంకుమ అమ్మవారివి ఆ మహిళకి ఇవ్వడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఎమ్మెల్యే గారి సూచనలు మేము అందరూ ఆమోదించాం. జ్ఞానప్రసూనాంబ యొక్క పసుపు కుంకుమలు సారితోటి ఇక్కడికి దర్శనానికి వచ్చిన ప్రతి మహిళ అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని వెళ్ళే విధంగా అది కూడా ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయాలి. గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎన్ఐఏసి రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా 20 చోట్ల విద్యాసంస్థల్లో సోదాలు చేపట్టి యూనివర్సిటీ ఉద్యోగులు, ఎన్ఐఏసి సిబ్బందిని అదుపులోకి తీసుకుంది. నగదు, బంగారం, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ల రూపంలో లంచాలు ఇచ్చినట్లు గుర్తించింది. 37 లక్షల నగదు, 6 ల్యాప్టాప్లు, ఫోన్లు, పలు డాక్యుమెంట్లను సిబిఐ స్వాధీనం చేసుకుంది. రైట్, ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.